దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం నమోదు చేసిన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సమరానికి సిద్ధమవుతుంది. మరోవైపు బజ్బాల్ ఆటనే నమ్ముకున్న బెన్ స్టోక్స్ సేన భారత బౌలర్లపై పైచేయి సాధించాలని చూస్తుంది. అయితే ఉపఖండ పిచ్చులపై బజ్బాల్ తరహాలో ఆడడం కష్టమే అంటున్నారు మాజీ క్రికెటర్లు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ తనదైన దూకుడుతో బజ్బాల్ ఆటకు చెక్కు పెడతాడని గవాస్కర్ అన్నాడు. ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ ఆటను కౌంటర్ చేసేందుకు మాకు విరాట్ బాల్ ఉందని, ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న విధానం, క్రీజులు అతడు కదిలే తీరు చాలా బాగుందని గవాస్కర్ అన్నాడు. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం బజ్బాల్ ఆటను కొట్టిబారేశాడు. భారత్ లాంటి స్పిన్ పిచ్చులపై బజ్బాల్ చల్లదని జహీర్ అన్నాడు. కాగా సరిగ్గా 12 ఏళ్ల క్రితం భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు అద్భుతం చేసింది. 2-1తో టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే అప్పటికి ఇప్పటికి టీమిండియాలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సిరీస్ తర్వాత భారత సొంత గడ్డపై వరుసగా 16 టెస్టు సిరీస్లు గెలుపొందింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య జనవరి 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ షురూ కానుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో 2వ టెస్టు జరగనుండగా, రాజ్కోట్లో 3వ టెస్టు, రాంచీలో 4, అలాగే ధర్మశాలలో చివరి 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది.